మీరు సులభ్ శౌచాలయ సార్ కాదు సార్, బస్ స్టాప్ కాదు, మీరు ఎంట్రన్స్ దగ్గర ఉన్నారా? ఎంట్రన్స్ దగ్గరనే ఇప్పుడు అక్కడ కౌంటర్ ఉంది కదా, టికెట్ కౌంటర్ అక్క లెఫ్ట్ సైడ్ లా. ఓకే సరే సార్, నేను వస్తున్నా సార్. నేను ఇక్కడే ఉన్నా, జస్ట్ ఒక డ్రాప్ చేసిన, మీ పక్కకే ఉన్నా, జస్ట్ కొంచెం చూస్తూ ఉండండి. కెమెరాస్ అంతా ఉన్నాయి. ఐఎమ్ యూట్యూబర్ ఆల్సో. ఓ సూపర్ బ్రో. మీరు ఎక్కడ ఉన్నా? తమిళనాడు. తమిళనాడు. ఓకే, విచ్ ప్లేస్ అన్న తమిళనాడు? అరకోను. దిస్ ఇస్ వాట్ అన్నా, అంటే హిల్ స్టేషన్ ఆర్ ఎనీథింగ్? అక్కడ ఏం హిల్స్ అంతా ఉండదన్నమాట. నగిరి తెలుసా? నగిరి పుత్తూరు విన్నా. నగిరి పక్కనే ఉంటుంది హిల్స్. కోనై ఫాల్స్ అంతా ఉంటుంది, బాగుంటది ప్లేసెస్ అక్కడ. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నాయి. అచ్చా, పెద్ద టెంపుల్ అనా? పెద్ద టెంపుల్. తీర్థాని అక్కడేనా? చాలా విన్నా తీర్థాని, ఫేమస్ గా అన్న తీర్థాని. మీరు ఏం చేస్తుంటారన్నా? నేను వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. ఏడన్నా? ఢిల్లీ హెడ్ ఆఫీస్. సౌత్ ఫుల్ గా ప్రాజెక్ట్స్ అవి. నువ్వు అసలు కంపెనీ పేరు చెప్తలేవు అంటే నేను అనుకుంటున్నా, అరే ఏమన్నా సీక్రెట్ కంపెనీ అన్నా తెలియద్దని చెప్తలేడా? ఏమన్నా సీక్రెట్ సర్వీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్? అంటే పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు యూజువల్ గా, నీకెందుకు రా అంటారు ఫస్ట్. ఇప్పుడు ఏడ ఏం పోగలుగుతుంది ఎవరికి తెలియట్లేదు. ఏదంటున్నారు? ఈ బాంబ్స్. అరే పాపం కదా నా, అది అసలు చాలా అన్లక్కీ. అసలు ఎంత స్టూపిడ్ అది. అంటే అది ఈ కసి ఉంటే డైరెక్ట్ గా ఆర్మీతో కలిసి జగడాలు అయ్యి, దాన్ని వదిలేసి ఇన్నసెంట్ పబ్లిక్ ని కదా, వాళ్ళు ఏం చేయలేదు ఎవరికి. మళ్ళీ దాంట్లో పిల్లలు కూడా చచ్చిపోయి ఉంటారు, పెద్దోళ్ళు కూడా చచ్చిపోయి ఉంటారు. పిల్లలు ఏం చేశారు ఎవరికైనా? స్టూపిడ్ అన్న వాళ్ళంతా స్టూపిడే, బట్ వాళ్ళ స్టూపిడిటీ వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి కదా. పాకిస్తాన్ ఇండియా మ్యాప్ నుంచి లేకుండా చేసి చూడాలి అంతే. ఒక రోజు అదే అవుతుంది. ఇంకా లెట్స్ సే అల్టిమేట్లీ మీరు లేకుండా చేసేస్తే అప్పుడు ఫీజు దొరుకుతుంది. బట్ అప్పుడు కూడా అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు లెట్స్ సే ఆడ కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. దాన్ని ఏం చేసేదన్నా, మనల్ని ఎప్పుడు చూడడం ఏదైనా ఒకటి చేస్తానే ఉంటాడు. అదైతే ఉంది. అది యూజువల్ గా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఓకే, నేను బైకర్ కూడా. నాకు యూజువల్ బైక్ రైడింగ్ పోతారా? బైక్ రైడింగ్ చెన్నై కూడా పోయినా, ఊటీ కూడా పోయినా, ఇది పోయినా. ఊటీ అయితే నేను ఎప్పుడో పోయినా, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు బ్యూటిఫుల్ అనిపిస్తుంది. కానీ బైక్తో పోవాలని ఒకటి ఉంది ఊటీకి. నేను ఇట్లా ట్రైన్లో ఇట్లా పోయినా. రీసెంట్గా తిరువన్నమలై కూడా వెళ్ళినా, రీసెంట్గా 1 month 2 months బ్యాక్. మీరు అరుణాచలం చెప్పి నేమే చేంజ్ చేశారు. తిరువన్నమలయ్యే కదా దాని తమిళ్లో, తిరువన్నమలై తిరువన్నమల. వీళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళంతా అరుణాచలం అని అంటున్నారు కదా, అందుకే ఈ బస్సెస్ కూడా అరుణాచలం అని పెట్టేశారు బోర్డు. కానీ తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తారు కదా. అది చాలా పవర్ఫుల్ ప్లేస్ కదా బ్రో, అసలు సాలిడ్. అసలు అది వైబ్రేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు బ్రో? ఎక్కడ బ్రో? ఇక్కడ హైదరాబాద్ లో. లేదు బ్రో, నేను ఇప్పుడు ఒకసారి వస్తాను అంతే. అవునా? అయితే తెలుగు బాగానే వస్తుంది మరి. బార్డర్ లో ఉన్నారు, మా ఇంట్లో మదర్ టంగ్ తెలుగువే. అచ్చా. అంటే ఇప్పుడు మీ హోమ్ అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు? తిరుతని పక్కన ఒక 4 kilometers బ్రో. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా ఆఫీస్ కోసం వెళ్ళినా తిరుతని నుంచి బయలుదేరుతారా? లేదు బ్రో, నేను ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ లోనే ఉంటాను అనమాట. అప్పుడు ఒక 10 days లీవ్, 5 days లీవ్ ఏదైనా దొరికిందంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి. బట్ మీ బేస్ లొకేషన్ ఏంది ప్రస్తుతానికి? బేస్ లొకేషన్ ఏది లేదు బ్రో. ఏం లేదు, అది కూడా ఉందా బ్రో? అట్లా కూడా ఉంటుందా? మీరు ఎప్పుడు ట్రావెలింగ్ ఏనా? ఇంకా ట్రావెలింగ్ ఎప్పుడు? రే బాప్రే, మిస్ అవుతారేమో మళ్ళీ ఇంటిని. ఇంట్లో వాళ్ళు ఇదే బాగుందా? ఈ పంచాయతీ వద్దు ఏమొద్దు అంటున్నా. సో అది కూడా ఒక లైఫ్. నాకు మీలాగానే బ్రో, బాగా ఎక్స్ప్లోర్ చేయాలి, తిరగాలి, కొత్త వాళ్ళని కలవాలి, మాట్లాడాలి. నైస్. సో ఏడేడో తిరిగి మళ్ళీ లెట్స్ ఆల్ ఇండియా తిరుగుతారా మీరు? లేదు బ్రో, ఓన్లీ సౌత్ మాత్రమే. అచ్చా. సో లెట్స్ కేరళ కూడా పోతారు మీరు? కేరళ ఇప్పటికి ఏం వర్క్ లేదు అక్కడ. మోస్ట్లీ ఇక్కడ హైదరాబాద్, ఆంధ్ర, కర్ణాటక, ఇట్లా ఈ 3 స్టేట్లోనే ఉంటుంది వర్క్. ఓకే. ఇది ఎట్లా బ్రో? ఇప్పుడు ఇది ఫ్రంట్ కెమెరా అనేది, ఇది గోప్రో బ్రో. సో ఇప్పుడు మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది. నా ఛానల్లో ఒకసారి వీడియో చూడేదని అర్థమవుతుంది. ఏదో లైక్ మీరేనా ఇది? ఏది
ఈ వీడియో వేసింది ఏది అర్థం వీడియో వైరల్ అయింది బ్రో ఇన్స్టాగ్రామ్ లో. నాదే అనుకుంటా మరి. గ్రీన్ టీ షర్ట్ ట్రైట్ విత్ మీరే నేను చూసాను ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో. బ్రో నిన్న చూసా బ్రో ఈ వీడియోని. ఒక ఇద్దరు వస్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళ కోసం మీరే అక్కడనే ఉండండి వస్తున్నాను పోతారు కదా మీరు. ఆ వీడియోనా కదా ఇది? అంతేగా బ్రో, మనం అందరము ఇప్పుడు నా డాడీ కోసం లేదా మమ్మీ కోసం ఎట్లయితే చేస్తాను, వీళ్ళే బ్రో వీళ్ళ కోసం మీరు పోయి తెచ్చారు కదా. ఇన్స్టాలో ఎవరో వేసినారు, అది మీరే? మీరేనా? నేను ఒక సర్టిఫైడ్ కిక్ బాక్సర్ అన్నమాట. ఓకే. నేను ఒకసారి గుద్దితే అది లోపలికి వెళ్ళిపోతుంది. బ్రో మీకు ఏదో ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఎక్కువ ఉన్నది బ్రో. కాదు బ్రో, లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి, ఒకటే లైఫ్ ఉన్నది. ఇప్పుడు ఐ కాంట్ స్లీప్ అండ్ లైక్ గడిపేయలేను కదా నేను. ఐ వుడ్ వాంట్ టు యూజ్ మై టైమ్ ఎఫెక్టివ్లీ. లైక్ అవును, ఐ వాంట్ టు డూ దిస్ ఆల్సో, ఐ వాంట్ టు బి అ హీరో ఆల్సో, ఐ వాంట్ టు బి దిస్ ఆల్సో, ఐ వాంట్ టు డూ దట్ ఆల్సో. అన్నిట్లో చేతి పెట్టాలి. అండ్ వీఆర్ ఇంటూ లాట్ ఆఫ్ చారిటీస్ యాజ్ వెల్. లైక్ సమాజం కోసం ఏదో ఒకటి చేస్తుంటాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. చారిటీ కూడా ఉన్నారా? చారిటీ కూడా ఉన్నది. సో వికలాంగులకి, కళ్ళు లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడం, రోడ్ సైడ్ కూడా ఫుడ్ పెట్టడం, ఇలాంటివి చేస్తుంటాం. చాలా మంచి పని బ్రో. అంటే మన కోసం మనమైతే అందరం బతుకుతున్నాం కదా, బట్ కొంచెం బయటల కోసం కూడా ఏమైనా చేయాలి, లేదా సమాజం కోసం ఏమైనా చేయాలని ఫ్రెండ్స్ అందరం కలిసి. మా ఫ్రెండ్ దేవరు అది చారిటీ ఓపెన్ చేశారు ఆయన. ఉన్నది 4 years నుంచి ఉన్నది. నేను కూడా యాక్టివ్ ఉండే, ఈ మధ్య కొంచెం టైం దొరకట్లేదు. బట్ ఎంత యాక్టివ్ అవ్వగలిగితే అంత చేస్తాను. నేను కూడా వీక్లీ అట్లీస్ట్ 2-3 times వెళ్ళడానికి ట్రై చేస్తుంటాను. బట్ ఈ మధ్య ఇక నేను కూడా బిజీ అయిపోయినా అనమాట. ఓకే. నేను కూడా మా విలేజ్ లో టెంపుల్ ఒకటి మా ఇంటి పక్కనే కడుతున్నాను. కృష్ణ భగవాన్ అంటే కృష్ణుడే కదా? కృష్ణుడే. అది ఫండింగ్ లేకుండా అలా నిలుస్తున్నది. అంటే సంకల్పం అది? అంటే మీరు అనుకున్నారా నేను కట్టాలి అని? లేదు, పాత టెంపుల్ అన్నమాట అది. ఓకే. పెద్దోళ్ళు అప్పుడు కట్టినారు అది. సో దానివల్ల దాన్ని కొత్తగా కడతామనేసి ప్రయత్నం చేసాము. ఓకే. అది అలాగనే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్స్ అది ఇది చేయాలి. ఓకే. చాలా మంచి పని బ్రో, చాలా మంచి. ఇంకా 1 year ఉన్నది, ఇంకా ఒక 9 months ఏమో ఉన్నది. కృష్ణ జయంతికి వస్తుంది కదా, కృష్ణాష్టమి. అప్పుడు దాని లోపల దాన్ని కుంభాభిషేకం చేసి కదా ట్రై చేస్తాను. అది దాంట్లో పాలిటిక్స్ అదైతే ఉంటది. చూడండి బ్రో, అందరికి పేరు కావాలి, చేయడం వద్దు, అర్థమవుతుందా? నాకు పేరు కావాలి, నేను చెయ్యను. బట్ అది టెస్ట్ కదా బ్రో. ఇప్పుడు లెట్స్ సే దేవుడు టెస్ట్ పెడుతున్నాడేమో నీకు, ఉండొచ్చు బ్రో. నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకొని లెట్స్ సే నాకు ఒక టెస్ట్ ఇది, నేను దీన్ని దాటుకొని వెళ్తేనే దేవుడు చూస్తున్నాడేమో ఇటు కట్టగలడా లేదా అని. అయిపోతుంది. రేపటి రోజు కట్టేస్తే ఎంత మంచిగా ఉంటుంది నీకు ఫీలింగ్. ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తే కంపెనీ పేరు చేస్తుందా బ్రో మీ ఎక్స్పెన్సెస్? అవును బ్రో, కంపెనీ టేక్ కేర్. ఇప్పుడు క్యాబ్ పైసలు కూడా కంపెనీదేనా? కంపెనీదే. మీరు జస్ట్ బిల్ సబ్మిట్ చేయాలా? బిల్ సబ్మిట్ అదంతా పంపించాలి. 10 గురుల్లో 2 మనల్ని ఫాలో అవుతారు కదా. అవుతారు. ఇప్పుడు లెట్స్ సే రీసెంట్ గా ఒక వీడియో వెళ్ళింది, నాకు ఒక 700-800 people యాడ్ అయ్యారు. నేను ఎప్పటి నుంచో 1 year నుంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా. బట్ ఇప్పుడు జరిగింది కదా అది. మేబీ అన్ని రోజుల నుంచి దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు, అవురా ఏం చేస్తావు చేయను. బట్ నాకు నాలెడ్జ్ కూడా వచ్చింది 1 year నుంచి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, కెమెరాస్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, వీటన్నిటి మధ్యలో నేను మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నా ఎవరినైనా. అంటే లెట్స్ సే ఏదైనా చేస్తే కానీ మంచిగా చేయాలనుకుంటున్నాను అంతే. మంచి బ్రో, ఇంకేం లేదు. హోప్ఫుల్లీ ఇది కూడా కాంటెంట్ క్రియేషన్ మంచిగా నడిస్తే నాకు కూడా ఫుల్ టైం చేయాలని ఉన్నది. బట్ దానికోసం నంబర్స్ రావాలి, ఇల్లు కూడా నడవాలి కదా. అవును బ్రో. అల్టిమేట్లీ మనం ఏం చేయాలన్నా నాకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఏమైనా చేయాలి. ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారో? అదొక 5 years అవుతుంది, 2020 December. వీళ్ళు ఏదో లెట్స్ ఎల్లో ప్లేట్ వాళ్ళని ఇట్లా చూడాలి, అంత పెద్ద హారన్ కొట్టిండు, అవసరం ఆడికి? చూడు ఎట్లా నడుపుతున్నాడు వాడికి. ఏమో ఫ్లైట్ తోలే ఎట్లా ఏముండదు బ్రో, వాడు మహా అయితే ఏడుకో వెళ్ళేది ఉంటుంది అంతే. అట్లా నడిపితే వాళ్ళకే రిస్క్ కదా, అర్థం చేసుకోరు. మనం కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం, ఎప్పుడు చేస్తామంటే రోడ్ ఖాళీగా ఉన్నప్పుడు. హైవేస్ లో చేయొచ్చు బ్రో, చేయాలి. ఇది కూడా హైవేనే, మెయిన్ హైవేనే. కొంచెం దాటిన తర్వాత కార్లు లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కోపం ఏడొస్తుంది అంటే మీ డ్రైవర్లను చూసి ఇంత ఎగరడం ఎందుకు?
ఇప్పుడు మోటార్ క్యాబ్ చూసి ఆడంతా చేస్తున్నాడు. నేను వైట్ ప్లేట్లో ఉంటే చేయమన్నాడు అట్లా చేయడు. ఇప్పుడు యంగ్స్టర్స్కి ఏదో అంటున్నారు బ్రో. అంటే అమ్మాయిల్ని బ్లైండ్గా ఎవరు ట్రస్ట్ చేయకండి. ఎందుకు చేయ అంటే వాళ్ళు ఇప్పుడుండే జనరేషన్ అమ్మాయిలు ఏమంత కరెక్ట్గా లేవు. చలో లెట్స్ సే అల్టిమేట్లీ అందరూ అలా అని కాదు. మేబీ లైక్ మనం ఎలా చెప్పాలంటే దీన్ని ఇవాళ రేపు మనుషుల్ని నమ్మకండి అని చెప్పాలి. ఎందుకంటే లెట్స్ సే అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అట్లనే ఉన్నారు కదా, అంతే కదా. నన్ను అడిగితే నాకు అట్లా అబ్బాయిలు మంచోళ్ళే బ్రో. నేను ఒప్పుకోను బ్రో. ఎందుకంటే అబ్బాయిలు వాళ్ళని ప్రేమించారంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. సరే వీళ్ళు అలా కాదు కదా, లాస్ట్ మినిట్ లో మమ్మీ చెప్పింది, డాడీ చెప్పారు అట్లా చెప్పి వెళ్ళి వదిలేసి వెళ్ళిపోతారు కదా బ్రో. లైఫ్ లో ప్రతిదానికి ఆన్సర్ బ్యాలెన్స్ బ్రో. సో లెట్స్ నువ్వు జస్ట్ పని అనుకున్నా మంచిది కాదు. నువ్వు జస్ట్ అంటే ఎంజాయ్మెంట్ అనుకున్నా అది రైట్ కాదు. ఇది బ్యాలెన్స్ చేయాలి. నేను అలానే చేస్తున్నా అంతే. అంటే నాకేమనిపిస్తుంది అంటే దీన్ని మనం జనరలైజ్ చేసి ఇది గుడ్ ఇది బ్యాడ్ అని చెప్పలేము. నిన్న ఒక లాయర్ కూర్చున్నాడు నాతో. ఆ సార్ ఏమన్నారంటే ఒక బ్యూటిఫుల్ పాయింట్ అనమాట. ఆయన ఏమన్నారంటే లెట్స్ సే ఏది గ్రే ఉండదు అనమాట. నథింగ్ ఈజ్ లైక్ ప్యూర్లీ బ్లాక్ ఆర్ ప్యూర్లీ వైట్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రో అండ్ కాన్. ఎవ్రీథింగ్ అంటున్నాడు ఆయన. నువ్వు వీడియో చూడు, ఆయన నీ వీడియో ముందు వస్తుంది. సో బ్యూటిఫుల్ అసలు. ఐ థింక్ దట్ ఈస్ లాజికలీ రైట్. అవును బ్రో. మనం ఏదైనా స్టేట్మెంట్ ఇట్లా చెప్పేసినాం అనుకో, లెట్స్ సే ఈ పర్సన్ ని ట్రస్ట్ చేయొద్దు లేదా ఈ జెండర్ ని ట్రస్ట్ చేయొద్దు అని, అది తప్పు. మనుషులు ఇన్ జనరల్ గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటారు. ఒక జెండర్ అయితే ఎప్పటికీ బ్యాడ్ కాదు. అట్లా అంటున్నా, ఇంకేం లేదు బ్రో. లెట్స్ యూ మేడ్ అ వ్యాలిడ్ పాయింట్. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అందరికీ జరిగి ఉంటాయి, మనల్ని చూసే వాళ్ళకి కూడా జరిగి ఉంటాయి, మన వ్యూవర్స్కి కూడా. బట్ యా, కానీ అదే ఉంది కదా బ్రో, ఇవాళ రేపు ఎట్లున్నదంటే లెట్స్ అడగకుండా హెల్ప్ కూడా చేయొద్దు. ఇప్పుడు లెట్స్ మీరు నన్ను అడగలేదు హెల్ప్ కోసం, నేను అయినా మీకు వెళ్ళి హెల్ప్ చేస్తున్నా. అవును బ్రో, అక్కడ బ్యాడ్ మీరే అవుతారు. ఈ పాయింట్ నిండా వ్యాలిడ్ బ్రో చెప్పేది. అంతే కదా. అవును బ్రో. వాళ్ళు ఏమంటారు అంటే నిన్ను ఎవరు హెల్ప్ చేయమన్నది అంటారు. తర్వాత మన దాంట్లో సఫర్ ఏమవ్వం, జస్ట్ హర్ట్ అవుతాం అంతే. ఇంకా కొంచెం హర్ట్ అయిపోయి, బట్ అది రియాలిటీనే కదా. మనకు అడగకుండా ఎందుకు పుట్టానో మనం దేంట్లోనే చేద్దాం. ఇట్స్ ఓకే ఆల్సో. లైఫ్ మనల్ని నేర్పిస్తూనే ఉంటుంది బ్రో, జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. డే బై డే కొత్తగా నేర్చుకుంటున్నాం. మొన్న ఒక 80-85 ఉంటాడే మా అంకుల్. ఓకే. ఆయన ఏమంటున్నాడంటే నిన్ననే అనుకుంటా, అంకుల్ ఏమంటున్నారంటే అంకుల్ మీరు లైఫ్లో నేర్చుకున్నది ఏంటి అంటే, నేర్చుకున్నది ఏమీ లేదు, రోజు నేర్చుకోవడమే అంటున్నాడు. లేదు బ్రో, మీ వీడియో నాకు రీచ్ అయింది నిన్న. నేను చూడండి గాడ్ ప్లాన్. నేను నిన్న చూశాను, నిన్న ఒక 11 o'clock చూశాను అనమాట. 11-12 చూసింటాను. చూసి వాళ్ళని మీరు అక్కడనే ఉండండి మేము పిక్ చేస్తామని చెప్పేసి వెళ్ళారు కదా, ఆ వీడియో చూశాను నేను. అన్ని ఇదంతా ఒక డిజైన్ లో ఉంది అనమాట. నేను వచ్చాను ఈ రోజు, మీరే బుక్ అయ్యింటారు నాకు. సో అట్లా నేను ఇప్పుడు ఈడ నించుంటే నా టైం వేస్టే కదా. సో అందుకే తొందరగా యాక్సెప్ట్ చేసేసుకున్నాం, మిమ్మల్ని డ్రాప్ చేసి తొందరగా వెళ్ళిపోతాం. ఓకే కదా బ్రో? ఓకే బ్రో. నేను అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు లెట్స్ నాకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి, నాకు కంటెంట్ కూడా క్రియేట్ చేయాలని ఉన్నది. అంటే అది ప్యాషన్తో చేస్తున్నా అంతే. సూపర్ బ్రో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. సపోర్ట్ చేయండి బ్రో, ఇంకేం లేదు. ఒక మనిషి ముందుకు ఎప్పుడు వెళ్తాడంటే అందరు ఆశీర్వదిస్తారు కదా, మంచి మనసుతో. అరే వీడు మంచి చేస్తున్నాడు రా అనిపించినప్పుడు అందరు ముందు, ఎవరైనా ముందుకు వెళ్తారు. రండి బ్రో, మన తిరుపతికి వచ్చినాక చెప్పండి, ఫోన్ చేయండి. షూర్ బ్రో, ఎప్పుడైనా ఇట్లనే కలుద్దాం కదా. అంటే లైక్ తిరుపతిని అఫ్ కోర్స్, తిరుపతిని ఎప్పుడైనా లెట్స్ ఇట్లనే పిలవండి. మేబీ లైక్ వుడ్ లవ్ టు కమ్. స్వామి టెంపుల్ ఉన్నది, రండి కలుద్దాం. షూర్ బ్రో. ఏం లేకపోయినా మీరు అక్కడ లోకల్ కాబట్టి కొంచెం సపోర్ట్ ఉంటుంది. అంటే లైక్ దర్శనం చేసుకొని ఏడు ఉండాలి, ఏం చేయాలి అనేది కొంచెం గైడెన్స్. ఏం ఇబ్బంది లేదు, రండి బ్రో. మంది విలేజ్, సో విలేజ్ లైఫ్ ను కొంచెం ఎక్స్ప్లోర్ చేసి లాగా ఉంటుంది. డెఫినెట్లీ బ్రో. బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ బ్రో. నేను కూడా ఎంజాయ్ చేసిన కాన్వర్సేషన్. JEETESH రితేష్ కుమార్ జా.